చరిత్ర రాయాలన్నా, రాజకీయ చరిత్ర సృష్టించాలన్నా కూడా అంతా ఇప్పుడు యూత్ చేతిలో ఉంది. సో మొత్తం యావత్ భారతదేశంలో యూత్ సంఖ్య అనేది పెరుగుతోంది. రేపు వచ్చేటువంటి రాజకీయాలంతా కూడా యూతే పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్ నౌ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇందులో ఈ జరగబోయేటువంటి ఎలక్షన్లో యూత్ ఏమనుకుంటున్నారు, సో ఎలాంటి రాజకీయ నాయకుడు వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తాడు అనుకుంటున్నాడు, ఎలాంటి రాజకీయ నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారో తెలుసుకుందాం. మనము ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఓట్ అంటే ఏంటి, ఎవరికి ఓటు వేస్తే వాళ్ళకి నిజంగా సంక్షేమ పథకాలు అందుతాయి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. సో మీ పేరు? అవినాష్. సో ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తున్నారు. సో ఎట్లా ఉంది అంటే ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తే ఏమైనా మార్పులు కనబడుతున్నాయి అంటే మీరు ఫస్ట్ టైం ఓటరు, సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటేయాలనుకున్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ మీకు కనబడుతుంది ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తే? సార్, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే రాజకీయాల్లో నైతిక విలువలు అనేవి లేకుండా పోయాయి. సో మేమేమనుకుంటున్నామంటే, నేను ఒక ఓటర్గా అంటే కొత్తగా నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను. సో నేనేమి అనుకుంటున్నానంటే ఆ నైతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఎవరైతే తేగలరో ఆ వ్యక్తిని నేను ఎన్నుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఎలా దేని ద్వారా నేను ఇది అనుకుంటున్నానంటే, సో ఇప్పుడు మనకి మాట మీద నిలబడే వ్యక్తి ఎవరైనా సరే నైతిక విలువలకు లోబడి ఉంటారు. అలాంటి వ్యక్తిని నేను ఎన్నుకుంటాను. అది ఇప్పుడు జరిగిన 4-5 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఏ వ్యక్తి మాట మీద నిలబడ్డారు, ఎవరు ఎలా ఉంటున్నారో చూస్తున్నాను. సో దాని బేస్ మీద నేను అతన్ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మంట కలిపే పరిస్థితులు ఉన్నాయి సార్ ఇప్పుడు. సో ఏదైనా ఓట్లు తీసేయడం కానీ, సో ఆ స్కీముల పేరు చెప్పి డేటాని ఏదైనా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ, నెక్స్ట్ ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వాళ్ళని వాళ్ళ పార్టీలో కొనుక్కోవడం, సంతలో గొడ్లను కొన్నట్టు కొనేస్తున్నారు. దీనికి ఆధారంతో సహా మనకు దొరికినా సరే దీని మీద సరైన చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఉంది మన దగ్గర. ఏ విషయంలో అయినా సరే పారదర్శకత్వం లేదు. అంతా వాళ్ళకి నచ్చినట్లు జరగడం కానీ. ఇంకొకటి ఒక ఉదాహరణ ఏం చెప్పాలనుకున్నానంటే, నేను 10-15 సంవత్సరాల నుంచి మా ఊరిలో చూస్తున్నాను సార్. ఈ జరిగిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న పరిస్థితులు అయితే అంతకుముందు ఎప్పుడూ లేవు. ఇష్టారాజ్యంగా కేసులు పెట్టడం కానీ, పథకాలు అందకుండా చేయడం కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, రైతుల ఆత్మహత్యల దగ్గరికి వెళ్ళినా కానీ అసలు ముందు మద్దతు ధర లేదు. మా నాన్నగారు రైతు. సో చూస్తున్నాను వాళ్ళు ఎంత కష్టపడి పండిస్తుంటే చివరికి పరిస్థితి ఎలా ఉందంటే ఆ పెట్టిన పెట్టుబడి రావట్లేదు. సో వీటన్నిటికీ ముగింపు చెప్పడానికి సరైన నాయకుడిని ఎన్నుకుంటాము. ఆ వ్యక్తిని కూడా నేను నిర్ణయించుకున్నాను. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఓటుకు సంబంధించి? చూసుకుంటాం, తను చెప్పారు. సో అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, రైతులకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఎవరు అంటే ఇన్ని సంవత్సరాలుగా వచ్చినా కూడా రైతులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా తీర్చిన పరిస్థితులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే ఎట్లా చూడొచ్చు యాజ్ ఎ ఫస్ట్ టైం ఓటర్గా? ఫస్ట్ టైం ఓటర్గా నేను ఎలా ఉంటుంటే, తిని చెప్పింది, మా బ్రదర్ చెప్పింది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది సార్. కరెక్ట్గా రాజకీయం అనేది కరెక్ట్గా నడవట్లేదు. ఒకవేళ నిజంగా నేను ఓటు వేయాలనుకుంటే ముందు వాళ్ళు ఇచ్చి మెయిన్ మేనిఫెస్టో ఇచ్చేస్తున్నారు, కానీ మేనిఫెస్టోలో ఇచ్చింది ప్రతిదీ పాటించరా అదొక క్వశ్చన్. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళకి ఓటు కోసం ఏదైనా చేస్తారు. మీ స్టూడెంట్స్ అనుకో, ఎక్కువ స్టూడెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళకి బళ్ళు కొనిస్తారు, లేకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఇస్తామని చెప్తారు. నిజంగా అవన్నీ ఇస్తారా? మన ఓటుని మనం తాకట్టు పెట్టుకొని ఒకరికి మనల్ని మనం ఒక అమ్ముకుంటున్నాం అనేటువంటి భావన మీకు కలుగుతుందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే? నిజమేనండి, మీరు చెప్పినట్టు కరెక్ట్గా నిజమే. మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాము. కేవలం రూపాయి 10 పైసలకి నెలకు చెప్పున మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నాము. ఇది చాలా సిగ్గుచేటు నిజంగానే. అంటే ఇప్పుడు చెప్తారు ఎలక్షన్ ముందు, మీకు ఇంత పెన్షన్ వస్తుంది, ఇంత వస్తుంది, ఇల్లులు ఇస్తాము, అది ఇది అని. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏదీ రాదు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన విధానం అంతే. ఇప్పుడు మనం కానీ మన పేరెంట్స్ని కానీ కంపేర్ చేసుకుంటే, మన పేరెంట్స్ కన్నా మన ఆలోచనే చాలా ముందుగా ఉంటుంది, చాలా ఫార్వర్డ్గా ఆలోచిస్తాం. అలాగే ఇప్పుడు ఎవరో చాలా వయసున్న అతనికన్నా యూత్లో బాగా చదువుకున్న వాళ్ళని సీఎంగా చేస్తే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. యూత్ కూడా బాగా సపోర్ట్ చేస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా కదమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏమొచ్చినా కూడా సో రైతులకు సంబంధించి ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారంటే, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సో ఇంత వెల్ఫేర్ స్కీమ్లు ఇవన్నీ పెడుతున్నారు కానీ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచనలో ఉందా? ఎవరైనా అలా ఆలోచించినట్టుగా అనిపించిందా పొలిటీషియన్లో? నాకైతే ఇప్పటివరకు అనిపించలేదండి. నిజంగా ఒకవేళ ఆలోచించుంటే అంత యూత్ బాగుపడాలని చూస్తున్నారు కానీ రైతు బాగుపడాలని ఏనాడు చూడలేదు. ఒకవేళ ఒక కన్ను అటువైపు కూడా వేసుంటే ఈరోజు యూత్తో పాటు రైతులు కూడా చాలా బాగుపడినండి. ఈ ఆత్మహత్యలన్నీ కూడా చాలా తగ్గేవి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అనేది కూడా చాలా ముందుకు వెళ్ళేది.
సో మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. చాలామంది ఏంటంటే ఒక ఫ్యామిలీ అప్పుల పాలవుతున్నారు స్టార్టింగ్ ఎర్లీ ఆన్ స్టేజ్లో అంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసమే అప్పులు చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ సంబంధించి ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఎట్లాంటి రాజకీయ నాయకుడు ఉంటే బెటర్ అనుకో. సో మనకి ఫస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ మనకి ఎలక్ట్ అవుతే మాత్రం ముందు వెళ్ళేదే ఆంధ్రప్రదేశ్. బాగా ఫార్వర్డ్కి వెళ్తుంది, అది మాత్రం నిజమే. మీరు ఓటేసేటప్పుడు మీరు ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారంటే మీరు ఓటేసేటప్పుడు ఏమి ఆలోచిస్తారు ఒక ఓటేయాలంటే? నేను ఓటేయాలనుకుంటే ఫస్ట్ ఆ పర్సన్ ఎడ్యుకేటెడా అండ్ నిజంగానే ఇంత ప్రామిసెస్ చేస్తున్నారా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని మాత్రం చూస్తానండి నేను. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా మీ ఓటును స్వచ్ఛందంగా వేసేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడున్న పాలిటిక్స్లో? ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తానండి, మనం ఓటుని స్వచ్ఛందంగా వేస్తాను బెస్ట్. ఎందుకంటే మంచిగా ఎందుకుంటే మన ఫర్దర్ కూడా వాళ్ళు డెవలప్ చేస్తే మన జనరేషన్స్ కూడా బాగుంటాయండి. అంటే ఇప్పుడు మీరు ఓటేసేటప్పుడు ఒక రాజకీయ నాయకుని ఊహించుకుంటారు, అతను మీ ఫేవరెట్ కావచ్చు లేకుంటే అతను చేసిన పనులు కావచ్చు. తర్వాత వెంటనే మీరు ఆ ఒక పార్టీ నుంచి ఓటేసిన తర్వాత అతను ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఓటేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? వెళ్ళిపోయారంటే ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలంటే రేపు పొద్దున్న మన కూడా మోసం చేసి ఇచ్చిన ప్రామిసెస్ ఇది చేస్తానని బాధగా ఉంటారండి. అంటే అలా జరగకుండా ఉండాలంటే మీలాంటి యూత్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే రైట్ పర్సన్ ఎన్నుకోవాలి, ప్లస్ అతను జెన్యున్గా ఉండి అన్ని చేస్తలేదు తెలుసుకుంటే చాలండి. మనం చూడొచ్చు అన్నమాట ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లా ఉన్నాయి పాలిటిక్స్, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం ఓటర్ అనుకుంటా కదా, ఎట్లా అనిపిస్తుంది? ప్రజెంట్ పాలిటిక్స్ అయితే చాలా క్రూయల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకు ముందు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు నేను వస్తే జాబ్ వస్తానని, కానీ ఇప్పటికి వచ్చి ఎవరికి జాబ్స్ అనేవి లేవు. స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ చేసిన డిగ్రీస్ చేసిన చాలా ఫ్రీగా ఉంటున్నారు తప్ప జాబ్స్ వచ్చే సజెషన్ అయితే ఎవరికీ లేదు. వచ్చింది జాబ్ కానీ వాళ్ళ కొడుకే ఎంచుకున్నాడు. ఇంకా చాలా చెప్పారు, రుణమాఫీ అన్నారు, ఎవరికి రుణమాఫీ లేదు. రైతులు చాలా కష్టపడి పంట పండిస్తున్నారు కానీ వాళ్ళకి ఆ పంటకి తగ్గ వేతనం ఇవ్వలేకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. అలాగే స్టూడెంట్స్ విషయంలో కూడా జరుగుతున్నాయి. వాళ్ళు చాలా గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేయడం, అవి చేసిన తర్వాత రిజర్వేషన్ కేటగిరీ కానీ ఏ కేటగిరీ చూసినా ఎవరికి రిజర్వేషన్ తీసుకోకుండా వాళ్ళ ఓట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళు కూడా మాకు డిస్క్వాలిఫై అయ్యాము అన్న దీంతో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే మన దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఉన్న ప్రభుత్వం బట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారే తప్ప ఎవరు హ్యాపీగా ఉన్నట్టు లేదు ఈ ప్రభుత్వాన్ని బట్టి. సో ఈ ప్రభుత్వంకి మళ్ళీ ఓటేస్తే సేమ్ ఇదేగా జరుగుతుంది. సో వేరే వాళ్ళకి ఓటేస్తాం. అంటే పార్టీలు మారుతుంటారు కదా, పార్టీలు మారేటువంటి రాజకీయ నాయకుల చేత ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్స్ ఉందనుకోండి, మీ కాన్స్టిట్యూన్స్లో ఏదైనా వైట్ పేపర్ మీద లేకపోతే బాండ్ పేపర్ మీద సైన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారా ముందు? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు టీడీపీలో ఉన్నవాడు రేపు వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాడు, లేదా వైఎస్ఆర్సీపీ ఉన్న జనసేనకి రావచ్చు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీలోకి మారుతున్నారు కాబట్టి బాండింగ్ చేయించుకొని ఆ అభ్యర్థికి ఆ నామినేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఖచ్చితంగా అంటే ఒక బాండ్ పేపర్ పెట్టి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సైన్ తీసుకున్న తర్వాత అతను ఇచ్చిన హామీలు మర్చిపోకుండా ఉండేందుకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫేర్ పాలిటిక్స్ మీకు కనబడుతున్నాయి అంటే ఖచ్చితంగా మనం ఓటేస్తే ఆ పార్టీ గెలుస్తుంది, మనకేదో చేస్తారు, లేదా సంక్షేమ పథకాలు మన వాళ్ళకి అందుతాయి అనేటువంటి పరిస్థితి కనబడుతుందా? ఎలక్షన్ అయ్యేంత వరకు ఒక మాట చెప్పి ఎలక్షన్ తర్వాత దాటవేస్తున్నారా? ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒక మాట చెప్పి లాస్ట్ మినిట్కి మళ్ళీ ఓటక్ అని ఇంటి దగ్గర వరకు వచ్చి డబ్బులు ఇచ్చి కొనేసుకుంటున్నారు ఓట్లు. సో ఎలాంటి వాళ్ళకి ఓటేస్తే బాగుంటుందమ్మా? ప్రజలు అనేవారు ఒక నాయకుడికి ఓటేశారు అంటే వాళ్ళు మనకి ఏదో చేస్తారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళకి ఓటేస్తారు. సో అలా నమ్మకంగా ఉండి ఎవరైతే చేస్తారో నెక్స్ట్ టైం కూడా అలాంటి నాయకుడికే వేస్తే బాగుంటుంది అనుకో. ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఎవరైనా సరే ఓటు వేయడానికి ముందు భయపడతారు. నాయకుడు అంటే ఏంటి, ప్రజల్ని కాపాడేవాడు. సో అటువంటి నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రజలు కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి నాయకుడు వస్తారు. అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. చెప్పమ్మా ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇలాంటి పాలిటిక్స్ని చూస్తే? గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ చేశారా లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ? సో మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా ఓటేసి ఉంటారు కదా, సో వాళ్ళు ఓటేసిన తర్వాత నీకు కూడా కొంత అనిపిస్తుందా ఇలాంటి వాళ్ళకి ఓటేయాలా లేకుంటే నేను నా భవిష్యత్తుని గురించి ఓటేయాలని మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఓటేయబోతున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం వేయబోతున్నానండి ఈ ఓట్. యాక్చువల్లీ ఇప్పుడు మాకు సంక్షేమ పథకాలు చూసుకుంటే పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇచ్చేది మొన్న జనవరి 2018 డిసెంబర్ వరకు 1500 మ్యాక్స్ ఇచ్చేవారు, 1500 ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 2000 ఇంకా 3000 చేశారు. కానీ ఇది ముందు నుంచి చేసుంటే కొంచెం బెనిఫిట్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేయడమే జనవరి నుంచి స్టార్ట్ చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇచ్చారు, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.
సో ఇదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది రౌండ్ ఫిగర్ చూస్తే 6,000 అలా ఇచ్చారు. అంటే ఈ 6,000 ఇచ్చాం కదా, మీరు ఈ ఓటు గనక మళ్ళీ మాకే వేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు అనుకోవచ్చా? అంటే మనకి ఇప్పుడు 6,000 అంటే ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా గుర్తుకు రాంది. సో ఈ 2-3 నెలలు మీరు చెప్పినట్టు ఈ 2-3 నెలల్లోనే గుర్తొచ్చింది. అంటే వాళ్ళు మీకు ఓటు నెక్స్ట్ వేస్తే గనక మాకే వేయాలి, లేదా వేయకపోతే మట్టికి ఇవి రావు అని చెప్తున్నారు. అంటే నథింగ్ బట్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్లాక్మెయిల్ ఇది. ఏంటంటే ఇప్పుడు కానీ ఇలా బ్లాక్మెయిల్ చేసినందుకైనా ప్రతి ఒక్కరు వచ్చి ఎవరైతే ఇలా చేస్తున్నారో వీళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి ఓటుతోనే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని. సో మనకి చేంజ్ అనేది గవర్నమెంట్లో రావాలి. అబ్బాయి చెప్తున్నాడు అంటే ఎవరి కోసమో కాకుండా మనమే చేంజ్ తీసుకురావాలి, మనమే మార్పును కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేది వినియోగించుకోవాలన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, అంటే ఎట్లా చూడొచ్చమ్మా? మొన్న చూసుకున్నాం మీరు ఒక నమ్మకంతో గవర్నమెంట్కి మీ ఆధార్ కార్డ్ డేటా కానీ లేక మీకు స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మీకు బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇచ్చారు. అదే ప్రభుత్వం ఇంకొకరికి ఈ డేటాను మొత్తం అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే మీకు సంబంధించిన ప్రైవసీ ఉండాల్సినటువంటి అంత డేటా అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే గవర్నమెంట్ కాపాడాల్సినటువంటి గవర్నమెంటే మిమ్మల్ని ఇలా వంచిస్తే మీరు ఇంకెవరిని అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అనిపించింది ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత? డెఫినెట్గా అండి, ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఒక నమ్మకం అనేది పోతుంది ప్రతి ఒక్కరి మీద. మనం ఒకరిని నమ్మి ఓటు వేస్తాం, నమ్మకం పోగొట్టుకున్నాక ఇంకా ఓటు అనేది వినియోగించుకోవాలి అన్నా కూడా మనకు ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఓటేసే వ్యక్తి అయినా కరెక్ట్గా నాకు చేస్తాడా? ఇప్పుడు వచ్చిన ఓటర్స్ లిస్ట్ బట్టి చూసుకుంటే 18 lakh యంగ్స్టర్స్, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. కానీ ఆ 18 లక్షల మంది డేటా కూడా ట్రాష్ అవుతుంది, లేకపోతే ఇంకెవరి ద్వారా అయినా టెఫ్ట్ అవుతుంది అన్న నమ్మకాన్ని ఏ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ డేటా ఇలా ట్రాష్ అయినప్పుడు లేదా టెఫ్ట్ అయినప్పుడు ఒక రకమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఎవరైనా. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా నేను మీకు ఇన్ని బెనిఫిట్స్ చేశాను, ఇన్ రిటర్న్లో మీరు నాకు ఇది ఇవ్వాలి అని అంటే డిమాండ్ చేయడం, లేకపోతే నేను ఇది చేశాను మీరు నాకు ఇది చేయాలి అని అనడం చాలా తప్పు. ఓటు అనేది ఒక స్వతంత్రమైన హక్కు. మన ఒక్క ఓటే ఏం మార్పు తీసుకొస్తుంది అని అనుకుంటారు చాలామంది, కానీ ఆ ఒక్క ఓటే కొన్ని వేల మంది జీవితాలు మార్చే చేంజ్ని తీసుకురాగలదు. సో ఓటర్స్ డేటా అన్నది మ్యానిపులేట్ చేయడం అన్నది ఇట్స్ రియల్లీ అండ్ బిగ్ క్రైమ్. సో చూస్తున్నాం అంటే ఒక్క ఓటు, మీ ఒక్క అమూల్యమైన ఓటు మీ కుటుంబాన్నే కాదు పూర్తి సమాజాన్ని, ఎంటైర్ సమాజాన్ని మార్చేటువంటి దానికి ఆ పవర్ ఉంటుంది. సో ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పవర్ను వినియోగించుకోండి. సో మన వాళ్ళు ఎవరు సంక్షేమ పథకాలు అందిస్తారో సో అలాంటి వాళ్ళకి ఓటేయాలని చెప్పేసి వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, వైజాగ్.